ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక నూతన ఉదయాన్న మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఇంకొక అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని వాగ్దానం అంటే దేవుని మాట నిన్ను వెతుక్కుంటూ నీ గృహానికి వచ్చింది. దేవుడు తన ప్రేమను తన ప్రణాళికను ఆయన మాట ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఏదైనా ఒక్క మాట దేవుడు మాట్లాడారు అంటే తప్పక నెరవేరుస్తారు. నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. పరిస్థితులను బట్టి నీవు అలసిపోయి కృంగిపోయి ఉండొచ్చు. అయితే దేవుని మాట పట్టుకోండి. ఆయన తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి భయపడకండి. మీ ప్రార్థనకు జవాబు రావడం లేదు, కృంగిపోకండి. తగిన సమయంలో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆమేన్. ఒక అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. నిజమే, ఈ లోకంలో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన శక్తి ఎవ్వరికీ లేదు. ప్రభువుకొక్కరికే ఉంది. ఎందుకంటే ఆయనే నీ శాపాన్ని సిలువలో భరించారు. నీ కొరకు ఆయన శాపముగా మారిపోయారు. ఆయనే నీ పాపాన్ని సిలువలో భరించారు. నీ కొరకు పాపముగా మారిపోయారు. అందువల్ల నీ ప్రతి శాపము నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు, ఆయన అర్హుడు. కాబట్టి ఏ శాపంలో ఉన్నా నీవు భయపడొద్దు. మనుషులందరూ నేను శాపగ్రస్తుడు అంటూ ఉన్నా, నీ బంధువులందరూ శాపగ్రస్తురాలు అని నేను అంటూ ఉన్నా, నువ్వు భయపడొద్దు. శాపగ్రహ అయిన ప్రభు దగ్గరికి రా. ఆయన నీ శాపాన్ని మోస్తాడు. నీ శాపాన్ని బట్టి నువ్వు ఏ సమస్యను అనుభవిస్తున్నా, ఏ బాధను అనుభవిస్తున్నా ప్రతి దాని నుండి విడిపిస్తాడు. నీకు సంతోషాన్ని దయచేయబోతున్నాడు. ఎందుకు ఆయన నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తారంటే ఆయన నిన్ను ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదంగా చేయబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబము శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉందా? నీ జీవితం అంతా శాపంతో నిండిపోయి నేను అనేక సంవత్సరాలుగా ఈ శాపంలోనే ఉన్నాను, ఎంత ప్రయత్నించినా ఈ శాపం నుండి విడుదల లేదని అనుకుంటూ ఉన్నారా? ప్రభు బాధలు పట్టుకోండి. నీ శాపాన్ని ఆయన తీసుకుంటాడు. నీకు విమోచన ఇవ్వడమే కాకుండా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చివేస్తాడు నీ జీవితంలో. ఆనాడు నయమాన్ అనే వ్యక్తికి భయంకరమైన కుష్ఠవ్యాధి ఉంది. కుష్ఠరోగం అంటే తరతరాలుగా వారిని వేధిస్తున్న భయంకరమైన వ్యాధి. తరతరాలుగా నయమాన్ కుటుంబాన్ని వేధిస్తున్న ఆ కుష్ఠవ్యాధి అనేటువంటి ఆ శాపము, ఆ వ్యాధి నుండి దేవుడు నయమాన్ను కుటుంబాన్ని విడిపించాడు. ఎవ్వరూ చేయలేని అద్భుతం అది. నయమాను జీవితంలో తను అనుకుని ఉంటాడు, నాకు మంచి ఉద్యోగం ఉంది, నేను చాలా ధనం సంపాదించాను, నా కుటుంబానికి సరిపడంత ధనం ఉంది, నా కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఈ వ్యాధి తరతరాలుగా నన్ను నా కుటుంబాన్ని వేధిస్తూ ఉంది. దీని నుండి విడిపించగల శక్తి సామర్థ్యత ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఇక నేను ఈ వ్యాధితోటే మరణించాలి, నా తరువాత తరము కూడా ఈ వ్యాధితోటే మరణించాలనుకున్నాడు. అయితే ఒక చిన్న కుమార్తె ఆయనకు శాపగ్రాహి గురించి తెలియజేసింది. నా యజమానుడా, భయపడొద్దు, శాపగ్రాహి ఉన్నాడు, ఆయన తప్పక శాపం నుండి విడిపిస్తాడు అని ప్రవక్త దగ్గరికి పంపించింది.
అయితే నయమాను ప్రవక్త మాట విన్నాడు కాబట్టి ఆ భయంకరమైన శాపం నుండి విడిపించబడ్డాడు. తను విడిపించబడ్డమే కాదు, తన తరాల శాపం అంతటిని కూడా ప్రభు కొట్టివేశాడు. నయమాను ఆ ప్రవక్త మాట విని ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా చేశాడు కాబట్టి భయంకరమైన శాపం నుండి విడుదల పొందుకున్నాడు. అదేవిధంగా హన్నా కూడా భయంకరమైన శాపంలో ఉంది. అది గర్భఫలం లేదు అనేటువంటి నింద అవమానంతో నిండిపోయింది. చాలా సంవత్సరాలుగా ఆ నిందను మోస్తూ ఉంది. చాలా సంవత్సరాలుగా శాపాన్ని మోస్తూ ఉంది. అయితే హన్నా దేవుని ప్రేమించేదిగా ఉంది. అందువల్ల దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవునితో సమాధాన పడింది, దేవునితో తన బాధ చెప్పుకుంది. తన శాపాన్ని కొట్టివేయగలవాడు ఒక్కడని తెలుసుకుంది. అందుకే శాపగ్రాహైన ప్రభు దగ్గరికి వెళ్ళి తన బాధంతా చెప్పుకుంది. శాపాన్ని కొట్టివేయమని కన్నీటితో ప్రార్థించింది, విరిగ నలిగిన హృదయంతో వేడుకుంది. వెంటనే దేవుడు శాపాన్ని కొట్టివేశాడు. హన్నా జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా భరిస్తున్న శాపము కొట్టివేయబడింది. ఆశ్చర్యకరంగా గర్భం తెరవబడింది, ఆశీర్వాదం పొందుకుంది. దేవుని ప్రేమించిన హన్నా జీవితంలో హన్నాను బట్టి ఆ శాపము ఆశీర్వాదంగా మార్చివేయబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా శాపమును అనుభవిస్తూ ఉన్నావు అనేక సంవత్సరాలుగా. ఆశీర్వాదం లేదని ఏడుస్తున్నావు అనేక సంవత్సరాలుగా. నీ జీవితంలో అన్నీ నీకు వ్యతిరేకంగానే జరుగుతూ ఏ విషయంలో కూడా సంతోషం లేక, ఏ విషయంలో కూడా నెమ్మది లేక ఓడిపోయిన స్థితిలో, నీ జీవితాన్ని బట్టి అలసిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ శాపం ఎంత భయంకరమైనదైనా, ఎన్ని తరాలుగా నిన్ను వెంటాడుతూ ఉన్నా శాపగ్రహైన ప్రభు దగ్గరికి రా. ఆయన నీ శాపాన్ని తీసుకోవడానికి, నీ శాపాన్ని కొట్టివేయడానికి సమర్థుడు. నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు రక్తం కార్చాడు. నీ శాపాన్ని కొట్టివేయడానికి, నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన నీ కొరకు ప్రాణమర్పించారు. కాబట్టి ఆయన దగ్గరకు రా. ఆయన నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ నేను శాపగ్రస్తుడు అంటున్నా భయపడొద్దు. వీని వల్ల నా కుటుంబం అంతా పాడైపోయింది, నా జీవితం పాడైపోయిందని నీ సొంత వారే అంటున్నా ఎంతమాత్రం భయపడొద్దు. నీ వల్ల ఏ ఉపయోగం లేదు, నువ్వు శాపగ్రస్తుడు అని నీవెంతగానో ప్రేమించిన వారే అంటున్నా భయపడొద్దు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే ప్రభు దగ్గరకు రా. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇంతవరకు ఎన్ని సంవత్సరాల శాపాన్ని అనుభవిస్తున్నా ఆ శాపము ఆశీర్వాదంగా మార్చబడబోతుంది. యోబు విషయంలో కూడా అందరూ అదే విధంగా అనుకున్నారు. యోబు చేసిన పాపాన్ని బట్టి శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అనారోగ్యం ఒక్కటే కాదు, ఆస్తంతా పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, బిడ్డలందరూ చనిపోయారు, తనకున్నదంతా పోయింది. బూడిద తప్ప తనకున్నది ఏదీ లేదు, ఒంటరిగా మిగిలిపోయాడు అనుకున్నారు. అయితే యోబు మాత్రం దేవుని ప్రేమించడం మానలేదు. ఎంత శాపం తను అనుభవిస్తూ ఉన్నా కూడా దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాడుగా ఉన్నాడు. ఇంకా దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాడు. ఇంకా దేవునిపైన ఆధారపడి ఉన్నాడు. ఇంకా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తున్న యోబు జీవితంలో ఆ శాపమంతా ఆశీర్వాదంగా మార్చివేయబడింది. ఎంత శాపాన్ని అయితే అనుభవించాడో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అంతవరకు శాపగ్రస్తుడు అన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు నీ జీవితం కూడా అదే విధంగా ఉందేమో. నిన్ను చూచిన వారందరూ శాపగ్రస్తుడు అంటున్నారేమో, శాపగ్రస్తురాలు అంటున్నారేమో. భయపడొద్దు. దేవుని ప్రేమించడం మానద్దు. ఏ పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నా దేవుని ప్రేమించే స్థితిలో ఉండు. దేవుని ప్రేమించే నీ జీవితంలో నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న శాపము, నీ బిడ్డల్లో ఉన్న శాపము అంతా కూడా ఆశీర్వాదంగా మార్చివేయబడబోతుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని వైపు చేతులెత్తి, నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేదేవా, నా జీవితాన్ని ఈరోజు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా శాపాన్ని కొట్టివేసేవారు ఈ లోకంలో నీవు తప్ప ఎవ్వరూ లేరయ్యా. అందుకే నీ దగ్గరకు వస్తున్నానని అందరం కూడా దేవుని వైపు చేతులెత్తి ఆయన సన్నిధిలో మోకరిందాం. తండ్రి నీకు వందనాలు. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. మా జీవితంలో మరొక దినాన్ని యాడ్ చేశారు. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈరోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసిను అని. అవునయ్యా, నిన్ను బట్టి మాత్రమే మా శాపము కొట్టివేయబడుతుంది. నిన్ను బట్టి మాత్రమే మా శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. నిన్ను బట్టి మాత్రమే మా వ్యాధి ఆరోగ్యంగా మార్చబడబోతుంది. నిన్ను బట్టి మాత్రమే మా ఆర్థిక బంధకాలైన శాపము నుండి విడుదల పొందుకోబోతున్నాం. ఆర్థికపరమైన శాపము ఆశీర్వాదంగా మార్చివేయబడబోతోంది. నిన్ను బట్టి మాత్రమే అప్పులనే కాడి విరుగొట్టబడబోతోంది. నిన్ను బట్టి మాత్రమే కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు, కుటుంబ కలతలు,
కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శాపగ్రస్తమైన పరిస్థితులు ఆశీర్వాదంగా మార్చబడబోతూ ఉన్నాయి. నిన్ను బట్టి మాత్రమే వ్యసనాలన్నీ కొట్టివేయబడబోతున్నాయి. నిన్ను బట్టి మాత్రమే పాపము కొట్టివేయబడి పరిశుద్ధత కలుగుతుంది. నిన్ను బట్టి మాత్రమే తరతరాలుగా వస్తున్న కర్స్, తరతరాలుగా వస్తున్న శాపం, తరతరాలుగా వస్తున్న వ్యాధులు, తరతరాలుగా వస్తున్న మానసిక వ్యాధులు, తరతరాలుగా వస్తున్న రోగాలు, తరతరాలుగా వస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు, తరతరాలుగా వస్తున్న ఆర్థిక బంధకాలు, తరతరాలుగా వస్తున్న శాపము, కర్స్ ఏదైనప్పటికీ కూడా నిన్ను బట్టి ఈరోజు ఆశీర్వాదంగా మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో వారందరి జీవితాల శాపము ఆశీర్వాదంగా మార్చబడును గాక. వారి ఆర్థిక బంధకాలన్నీ ఆశీర్వాదంగా మార్చబడును గాక. వారి జీవితంలో ప్రతి కర్సు కూడా ఆశీర్వాదంగా మార్చివేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. వారందరి కొరకు మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది విశ్వసిస్తున్నారో, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో, వారి జీవితంలో ఉన్న ప్రతి శాపము యేసునామములో కొట్టివేయబడునుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలు కొట్టివేయబడునుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి పాపమును విడుదల పొందుకొందురుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి నుండి విడుదల పొందుకొందురుగాక. వారి జీవితంలో ఉన్న ఉద్యోగ సమస్యలను విడుదల పొందుకొందురుగాక. వారి జీవితంలో ఉన్న వ్యాపార సమస్యలను విడుదల పొందుకొందురుగాక. కోర్టు కేసెస్ను విడుదల పొందుకొందురుగాక. కుటుంబ కలతల నుండి విడుదల పొందుకొందురుగాక. విడిపోయిన భార్యాభర్తల జీవితంలో తిరిగి అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేమితో ఎంతమంది బాధపడుతున్నారో ప్రతి కరసు కొట్టివేయబడునుగాక. వారి శాపమును ఆశీర్వాదంగా మార్చివేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వివాహ విషయంలో శాపాన్ని అనుభవిస్తున్నారో వారి శాపము ఆశీర్వాదంగా మార్చివేయబడునుగా యేసునామములో తండ్రి. ఇక ప్రతి శాపమును కొట్టివేస్తున్నందుకు, ఈరోజు ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా గర్భంతోనే ప్రతి బిడ్డను చేతులకు అప్పగించుకుంటూ 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగండి. వారు చేసే ప్రతి పని మీరు ఆశీర్వదించి వారి ప్రయత్నాలన్నీ సఫలపరుస్తున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తరతరాలుగా శాపాన్ని అనుభవిస్తూ ఈ శాపం నుండి విడుదల లేదు, తరతరాలుగా వస్తుంది కర్స్ అని నలిగిపోతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చివేయబోతున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకే విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.